చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఎన్నికల వేళ ఈరోజు మీ ఓటు భవిష్యత్తును నిర్ణయించే స్థాయిలో ఉంది. ఓటు అనేది ఒక ఆయుధమని, మీ భవిష్యత్తే కాదు మీ బిడ్డల భవితను కూడా నిర్ణయించేది మీ ఓటని, ఈరోజు మీ విలువైన ఓటుని ఆలోచించి వేయమని అభ్యర్థించడానికి వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఇదే థర్మల్ ప్లాంట్కు దాదాపు 2000 మంది పర్మనెంట్ ఉద్యోగాలు కావాలి అని ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారు. ముఖ్యంగా ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తన పాదయాత్రలో వచ్చి ఇదే తొలి సంతకం అవుతుంది, మీ ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తాను అని చెప్పి 5 సంవత్సరాలు అయింది, ఈ రోజు వరకు కూడా కాలేదమ్మా, మీరు వచ్చి మా తరఫున మాట్లాడండి అంటే ఈరోజు మేము ఇక్కడికి రావటం జరిగింది. మేము ఇక్కడికి వస్తున్నామని ఎంతో మందిని మీరు పోతే ఉద్యోగాలు తీసేస్తాం అని బెదిరించి ఆపినప్పటికీ ఈరోజు ఇంతమంది వచ్చారు. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ వీళ్ళ బాధని ప్రజల దృష్టికి, మీడియా దృష్టికి తీసుకొస్తున్నాం. అసలు ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే కనీసం 8,000, 9,000 రూపాయలు కూడా మేము కొంతమంది పనిచేస్తున్నాం, మా బిడ్డల్ని ఎలా చదివించుకోవాలి, ఒక జబ్బు వస్తే మా పరిస్థితి ఏమిటి, మా బతుకులేమిటి, 5 సంవత్సరాల క్రితం పర్మనెంట్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈ రోజు వరకు కూడా పర్మనెంట్ కాలేదు, మేము ఇంతమంది ఉన్నాం ఇక్కడ పర్మనెంట్ కాకపోతే బయట ఎక్కడి నుంచో తీసుకొచ్చి కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ రెగ్యులరైజ్ చేస్తున్నారు, ఇదేక్కడి న్యాయం, ఇది భావ్యమేనా అని అడుగుతున్నారు. పోనీ ముఖ్యమంత్రి గారిని కలుద్దాము, మా కష్టం చెప్పుకుందాము అంటే అమ్మ దేవుడినైనా కలవచ్చేమో కానీ, దేవుడైనా అపాయింట్మెంట్ ఇస్తాడేమో కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అంటున్నారు. మరి ఈ రోజున్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటో మీరు ఆలోచన చేసి ఓటు వేయాలని మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఈరోజు మన రాష్ట్రాన్ని ఒక్కసారి ఆలోచిస్తే మన రాష్ట్ర పరిస్థితి 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి. ఈ 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు. పక్కనే ఉంది రాజశేఖర రెడ్డి గారు తలబెట్టిన స్టీల్ ఫ్యాక్టరీ. అసలు రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో పూర్తయిపోయేది. అది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేశారు. ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. చంద్రబాబు గారు ఒకసారి దానికి మళ్ళీ భూమి పూజ చేశారు, రాజశేఖర రెడ్డి గారు చేసిన దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి సరిపోదని 2 సార్లు భూమి పూజలు చేశారట. ఇక అది భూమి పూజల ప్రాజెక్టుగా తయారైంది తప్పితే అది స్టీల్ ఫ్యాక్టరీ అన్న సంగతి మొత్తం అందరూ మర్చిపోయాం. మరి 10 సంవత్సరాలు అయిందన్నా, మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది, పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా రాకపోతే మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా రావాలి? ఆఖరికి మన బిడ్డలంతా చిన్న ఉద్యోగాలు 8,000 రూపాయలు, 10,000 రూపాయలకు చేసుకుంటున్నారంటే ఇక ఆఖరికి ఎలా తయారవుతుందంటే బిడ్డలంతా వలసలు పోతే అసలు యువతే లేని రాష్ట్రంగా తయారైతుంది ఆంధ్ర రాష్ట్రం. ఇదేనా మనకు కావాల్సింది? 10 సంవత్సరాల క్రితం మన రాష్ట్రం ఏర్పడితే ఆ రోజే రావాల్సింది మనకు ప్రత్యేక హోదా మనకు 10 సంవత్సరాల కింద వచ్చుంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. ఎంత అభివృద్ధి జరిగి ఉండేది, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చిండేవి. కానీ ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ఉన్నారు. ప్రత్యేక హోదా కోసం ఆయన బీజేపీతో పొత్తులు పెట్టుకున్నాడు, మంత్రి పదవులు తీసుకున్నాడు తప్పితే ప్రత్యేక హోదా కోసం ఏ రోజు మాట్లాడలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈయన ముఖ్యమంత్రి కాకముందు బీజేపీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పినవాడు. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రా చంద్రబాబు మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం, ఎంపీలందరం రాజీనామాలు చేపిద్దాం, ప్రత్యేక హోదా ఎందుకు రాదు అని ఛాలెంజ్ చేశాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 5 సంవత్సరాలు అయింది, ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం? ప్రత్యేక హోదా మనకు రాలేదు, పరిశ్రమలు రాలేదు, అభివృద్ధి కాలేదు. ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది తప్పితే ఒక్క అడుగు కూడా మనకు ముందు వేయలేదు. అన్నా పక్క రాష్ట్రాలు చూస్తున్నాం, అందరూ వేగంగా దూసుకుపోతున్నారు. మన కథ ఏమిటి?
మన రాష్ట్రం కథ ఏమిటి, మన బిడ్డల కథ ఏమిటి? అందుకే ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నాం. అందరికీ అన్నీ ఉన్నాయి. బెంగళూరు ఉంది, పక్కన హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది. మనకంటూ ఒక రాజధాని అయినా ఉందా? మనకేముందన్నా? మనకేముంది? చేతిలో చిప్ ఉంది. నెత్తి మీద కుచ్చు టోపీ ఉంది. మనకేముంది? ఒకసారి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నాం, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేసుకున్నాం. చంద్రబాబు గారేమో అమరావతి సింగపూర్ అన్నాడు, భ్రమరావతిని చేశాడు. ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి సరిపోదు 3 కావాలన్నారు. పోనీ 3 ఒకటైనా అయిందా? ఒకటి కాలేదు. మరి ఇలా అయితే మన రాష్ట్రం ముందుకు ఎలా పోవాలి? రైతుల కోసం 3,000 కోట్ల ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, మద్దతు ధర ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరం కూడా 3,000 కోట్లు పక్కన పెట్టలేదు. 4,000 కోట్లతో పంట నష్టపోతే ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్నాడు. ఒక్క సంవత్సరం కూడా 4,000 కోట్లు రైతుల కోసం పక్కన పెట్టలేదు. బిడ్డల కోసం సంక్రాంతి వచ్చినప్పుడల్లా